దావూద్పై విష ప్రయోగం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలోని ఓ హాస్పిటల్లో 2 రోజులుగా ఆయనకు ట్రీట్మెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. హై సెక్యూరిటీ మధ్య దావూద్కు చికిత్స జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. హాస్పిటల్లోని ఓ ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించి దావూద్ ఒక్కడికే చికిత్స చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దావూద్ హాస్పిటల్లో ఉన్నాడా అన్న అనుమానం, ఇన్ఫాక్ట్ దావూద్ హాస్పిటల్లో ఉన్నాడా అన్న అంశంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. దావూద్ బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో ఒకరి కింద చెప్పుకుంటూ ఉంటాం దావూద్ ఇబ్రహీంకి సంబంధించి. ఇప్పటికే ఇన్ఫాక్ట్ ఆయన మీద విష ప్రయోగం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంతకీ ఏం జరుగుతోంది, ఏం జరిగింది, పాకిస్తాన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కింద చెప్పుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్ ఒప్పుకున్న పరిస్థితి లేదు. దావూద్ మీ దగ్గర ఉన్నాడని చెప్పి భారత ఆధారాలతో సైతం చూపించినప్పటికీ ఎప్పుడు కూడా మా దగ్గర లేడు అని చెప్పుకొచ్చింది తప్ప మా దగ్గర ఉన్నాడు, మీకు అప్పగిస్తాం, లేకపోతే మీకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తాం, పట్టుకునేందుకైనా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇంతవరకు ఏనాడు కూడా పాకిస్తాన్ చెప్పిన దాఖలా లేవు. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక డజన్కి పైగా ఈ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరించడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే మొత్తంగా అనుమానాస్పదంగా ఉగ్రవాదులు హతం కావడం పాకిస్తాన్లో ఒక చర్చకు దారితీస్తోంది. ఒక్కసారి దానికి సంబంధించి వెళ్లే ముందు మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఢిల్లీలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఢిల్లీలో దావూద్ ఇబ్రహీంకి సంబంధించి కేంద్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, దావూద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కింద చెప్పుకోవాలి. సో అండర్ వరల్డ్ డాన్, ఈ నేపథ్యంలో ఏంటి భారత్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేస్తోంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఇక భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం అంశంపై ఆయన కరాచీలో వైద్యం ఆయనకి చేస్తున్నట్లు కూడా భారత విదేశాంగ శాఖకు సమాచారం అందింది. మరి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 1993 ముంబై బ్లాస్ట్ లో ఆయన వల్ల 250 మంది చనిపోయారు. మరి భారత విదేశాంగకు అందిన సమాచారం అందిన వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హుటాహుటిన అధికారులతో సమావేశం నిర్వహించారు. దావూద్ కి ఏం జరుగుతుంది, అక్కడ పాకిస్తాన్ లో ఎక్కడ ఉన్నారు, ఒక సీక్రెట్ హాస్పిటల్లో దావూద్ కి వైద్యం అందిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు సమాచారం అందుతుంది. ఆయన ఆరోగ్యం గతంలో కూడా 2 సార్లు అస్వస్థత గురైనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వమే కరాచీలోని ప్రత్యేక వైద్యం సేవలు అందించారు. దావూద్ సంబంధించిన బంధు కూడా పాకిస్తాన్ చేస్తున్నారు. ముంబైలోని కొంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా పాకిస్తాన్ చేరుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. సచిన్, ఏది ఏమైనా సరే దావూద్ ఇబ్రహీం ఎలాగైనా తప్పించాలి, భారత్కి అప్పగించాలని చెప్పేసి భారత విదేశాంగ శాఖ కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ని కోరుతుంది. అయితే తమ వద్ద లేడని, ఉంటే పంపిస్తామని చెప్పేసి కూడా పాక్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు కరాచీలోనే దావూద్ ఉన్నారు, ఆయనకి వైద్య సేవలు అందిస్తుంది ప్రభుత్వం. చాలా కట్టుదిట్టమైన భద్రత, 350 మంది పాకిస్తాన్ ఆర్మీ ఒక ఫ్లోర్ మొత్తాన్ని, హాస్పిటల్ మొత్తాన్ని తన అదుపులోకి తీసుకొని ఒక ఫ్లోర్ లో ఆయనకి పూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ భారత విదేశాంగ శాఖ కూడా అప్రమత్తమైంది. మరి దావూద్ కి కానీ ఏమైనా జరిగితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, అవి భారత మీద ఏమైనా ఉంటాయా, మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునేందుకు ఇప్పటికే భారత విదేశాంగ శాఖ శతవిధాల పాకిస్తాన్ ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ లోని భారత విదేశాంగ శాఖ అధికారులతో కూడా, ఎంబసీతో కూడా ఇక జైశంకర్ టచ్ లో ఉన్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి అందిస్తున్నారు. మరి ప్రస్తుతానికైతే దావూద్ పరిస్థితి చాలా ఆరోగ్యం క్షీణించి చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఇంకా ఎన్ని రోజులు కూడా ఆయన బతకడు అని చెప్పేసి కూడా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దావూద్ బంధువులందరూ కూడా ఇక కరాచీలోని ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా 2 రోజులైంది దావూద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి. మరి ఆయనకి ఒక 13 మంది డాక్టర్ల బృందం నిరంతరం సేవలు అందిస్తుంది, వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. మరి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ క్రిమినల్ గా రామకృష్ణ, ఎందుకంటే ప్రెసెంట్ దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే పనిలో ముంబై పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అంటే దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ట్విట్టర్ ఎక్స్లో పోస్టులు అయితే జరుగుతున్నాయి. ఆయన చనిపోయాడు అనే ఒక
పోస్టులు కూడా మనం చూడొచ్చు. సో ఏంటి పరిస్థితి? దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ముంబై పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రం కూడా ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? అయితే దావూద్ ఇబ్రహీం అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వంగానే ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఎక్స్టర్నల్ అఫైర్స్ డివిజన్ ఎక్స్పీ డివిజన్ ఇప్పటికే అక్కడ అధికారులతోనూ టచ్ లో ఉంది. మరి ఎక్కడ కూడా ఇప్పుడు దాకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆయన చనిపోయినట్టు రావట్లేదు. పాక్ ఇప్పటికి కూడా దావూద్ సంబంధించిన అన్ని అంశాలను రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అక్కడ పాకిస్తాన్ మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం కరాచీలోని హాస్పిటల్లోని దావూద్ ఉన్నారు. దావూద్ ఇంకా బతికే ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఆయన చనిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా కరాచీలోని పాకిస్తాన్ లోని భారత విదేశాంగ శాఖ నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆయన చనిపోయినట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి చాలా డీప్ గా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుగుతుంది. కానీ రామకృష్ణ ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా పాకిస్తాన్ దావూద్ ఇబ్రహీం మా దగ్గర లేడు అని చెప్పుకొచ్చింది తప్ప మా దగ్గర ఉన్నాడు అని చెప్పి ఏనాడు చెప్పని పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా దావూద్ ఇబ్రహీంకి సంబంధించి అక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే ఇంటర్నెట్ స్లో డౌన్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఏంటి పాకిస్తాన్కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుందా, లేకపోతే గతంలో కూడా మనం చూసాం ఆధారాలతో సైతం ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది భారత్ అని చెప్పుకోవచ్చు. సో ఆ పరిస్థితి కోసం చూస్తుందా? ఏం జరుగుతోంది? అయితే పాకిస్తాన్ దావూద్ అంశాన్ని చాలా సీక్రసీగా ఉంచింది. దావూద్ చెప్పకుండా ఉండాలనే ప్లాన్ తో ఉంది. అయితే ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం ఇంకా చనిపోలేదు. చనిపోయే పరిస్థితి అయితే ఆయనకు ఉంది. ఆయన చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ డాక్టర్స్ నుంచి అక్కడ హాస్పిటల్ వర్గాల నుంచి భారత విదేశాంగకు అందిన సమాచారం. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దావూద్ చనిపోయిన తర్వాత కనీసం తమ దగ్గర ఉన్నాడు, చనిపోయాడు అని చెప్పేసి ప్రకటిస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ చాలా తప్పిదం చేసినట్లు కూడా అవుతుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఒప్పందాల నేపథ్యంలో క్రిమినల్స్ అప్పగించే నేపథ్యంలో ఎలాంటి రహస్య సమాచారాలను ఉంచకూడదు. మరి ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 250 మంది భారతదేశ ప్రజలను పొట్టన పెట్టుకున్నటువంటి మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం సంబంధించి భారత్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద ప్రెషర్ చేస్తూనే ఉంది. పాకిస్తాన్ చెప్పకుండా దాచిపెడుతూనే ఉంది. ఇక బయటికి ప్రపంచానికి చెప్పాల్సిన సమయం ఆసనమైంది. కరాచీలోని హాస్పిటల్లో ఆయన ఉన్నట్లు కొన్ని కీలక సమాచారాలు అయితే భారతదేశానికి అందాయి. భారత విదేశాంగ అధికారులు కూడా కరాచీ హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. సచిన్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఆ సమాచారాన్ని సేకరించే పనిలో భారత్ ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏప్రిల్ 2017 ఏప్రిల్లో కూడా ఆయనకి ఇన్ఫాక్ట్ దావూద్ ఇబ్రహీంకి ఇబ్బంది జరిగిందని చెప్పి అప్పుడు ఆరోగ్యం కూడా విషమించిందని పరిస్థితి వార్తలు వచ్చిన గుప్పమైన పరిస్థితి. అప్పుడే కాదు, ఇన్ఫాక్ట్ కరోనా టైంలో కూడా దావూద్ ఇబ్రహీంకి కరోనా సోకింది. కరోనా నేపథ్యంలో ఆయనకి ఇబ్బందికర వాతావరణం జరిగిందంటూ ఆరోగ్యం కూడా దెబ్బతింది అని చెప్పి చాలా ప్రచారాలు జరిగాయి. కానీ ఈసారి వస్తున్న వార్తలకు సంబంధించి ఒక వింత కథనాలని చెప్పుకోవాలి. ఒక డిఫరెంట్ కథనాలు వస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన హాస్పిటల్ నుంచి కొన్ని అంబులెన్సెస్ కూడా బయటకు వెళ్ళాయి. 5-6 అంబులెన్సెస్ బయటకు వెళ్ళాయంటూ కూడా ఒక రకంగానే ఉన్నాయన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. చాలా వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రెసెంట్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు, హాస్పిటల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అంశానికి సంబంధించి పోలీసులు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే 1993కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ముంబై వరుస పేలుళ్ల తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు అనే ప్రచారం కూడా, పాకిస్తాన్కి వెళ్ళిపోయాడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది దావూద్ ఇబ్రహీం. అప్పటి నుంచి తన కంపెనీ డి కంపెనీకి సంబంధించి పాకిస్తాన్ సెంటర్గా ఆయన నడిపిస్తున్నాడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆల్ ఖైదా కావచ్చు, లష్కర్-e-తోయిబా కావచ్చు,